వీరు శ్రీకాంత్, మౌనిక. వీరు సిద్ధపల్లి, కర్నూలు నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న భూమిలో మిరప పంట 2 సార్లు వేసినప్పుడు మొదట 2 సార్లు ఆ పంటలో వారికి నష్టం రావడం జరిగింది. వారి చుట్టుపక్కల అందరూ మీరు ఇలా ఎన్నిసార్లు పంట వేసినా నష్టపోతూనే ఉంటారు అని అనేవారు. వారు చాలా బాధతో ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగిందండి. తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ఎంతో మంచి పంటను వారు తీస్తున్నారు. ఇక్కడ అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత వారి సాక్ష్యాలు విని వాక్యం ద్వారా బలపడి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఆ నూనె తీసుకొని వెళ్ళి వారి పొలంలో చల్లడం జరిగింది. వారి పొలంలో చల్లినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అనుకోని విధంగా వారికి 16 లక్షల పంటను దేవుడు దయచేశాడండి. 2 సార్లు పంట వేసి ఎంతో నష్టపోయిన వారికి ఇక్కడ అభిషేకానికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన నూనె చల్లిన తర్వాత దేవుడు ఎంతో అద్భుత రీతిగా 16 లక్షల విలువైన పంటను వారికి దేవుడు దయచేశాడు. అలానే తన వివాహ విషయమై ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉండగా 7 నెలలు రావాలని తను అనుకుని వస్తుండగా దేవుడు 7 నెలలు పూర్తవకముందే చక్కని శ్రీకాంత్తో దేవుడు తనకి వివాహం జరగడానికి సహాయం చేశారని ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె.